హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో హెయిర్ అనేది న్యాచురల్గా హెల్తీగా గ్రో అవ్వడానికి, ముఖ్యంగా హెయిర్ ఫాల్ తగ్గడానికి, జుట్టు కుదుళ్ళు ఎక్కువ స్ట్రాంగ్ అవ్వడానికి హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేశాను. ఈ హెయిర్ ఆయిల్ని సింపుల్గా మనము ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికి ముందుగా మనకు కావాల్సింది రోస్మెరీ, ఫ్రెష్ రోస్మెరీ లీవ్స్. రోస్మెరీ మనకు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. జుట్టుని ఒత్తుగా బలంగా పెరగడంలో ఇది మనకు చాలా ఉపయోగపడుతుంది. జుట్టు లేని చోట కూడా కొత్త జుట్టు రావడానికి ఈ రోస్మెరీ అనేది మనకు బాగా యూజ్ అవుతుంది. జుట్టు కుదుళ్లను స్ట్రాంగ్ చేస్తుంది. త్వరగా పొడుగ్గా పెరిగేటానికి ఇది బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇందులో మనము లవంగాల్ని కూడా యాడ్ చేసుకుందాము. లవంగాలు జుట్టుని నల్లగా చేయడానికి బాగా ఉపయోగపడతాయి. జుట్టుని ఒత్తుగా చేసి నల్లగా తెల్ల జుట్టు రాకుండా చేయడానికి ఈ లవంగాలు మనకు బాగా యూజ్ అవుతాయి. హెయిర్ని నల్లగా ఒత్తుగా పొడుగ్గా చేయడానికి బాగా యూజ్ అవుతాయి. ఇందులో మనము కోకోనట్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకుందాము. కోకోనట్ ఆయిల్ మన హెయిర్ని డ్రై కాకుండా కాపాడుతుంది, మన హెయిర్ని స్మూత్ చేస్తుంది. అలాగే మన హెయిర్కి కావాల్సిన మాయిశ్చర్ని అందిస్తుంది. అలాగే మనకు డాండ్రఫ్ వంటి సమస్యలు రాకుండా ఇది తగ్గిస్తుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనము చిన్న మంట పైన స్టవ్ పైన పెట్టుకొని ఒక 10 నిమిషాలు మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడే ఇందులో మనము సన్నగా కట్ చేసుకున్న అల్లాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. పల్చబడిన జుట్టు చోట కొత్త జుట్టు బలంగా పెరగడానికి ఈ అల్లం అనేది బాగా యూజ్ అవుతుంది. ఈ అల్లాన్ని కూడా ఈ ఆయిల్లో వేసుకొని కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు ఇందులో బాగా మరిగించుకోవాలి. కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మొత్తాన్ని మనము ఒక బౌల్లోకి వడకట్టుకుందాము. ఇలా వడగట్టుకున్న ఈ ఆయిల్ని మనము వీక్లీ 2 or 3 times యూజ్ చేయడం వల్ల జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది. ముఖ్యంగా జుట్టు రాలడం కంట్రోల్ అవుతుంది. తెల్ల వెంట్రుకలు కూడా నల్లగా పెరగడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. డాండ్రఫ్ వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి. దీన్ని మనము 1 month వరకు స్టోర్ చేసుకోవచ్చు, ఏదన్నా గ్లాస్ జార్లో వేసుకొని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.